వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రీ మీడియా. నా పేరు రాణి అండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మిస్టర్ శశాంక్ గారు, సోషల్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఆల్సో పొలిటికల్ అడ్వైజర్. నమస్తే సార్. నమస్తే. సో సార్, ఫస్ట్ మనం చావా మూవీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ చావా మూవీ ఎంత పబ్లిసైజ్ అయింది, ఒక యునో ఒక రెవల్యూషన్ లాగా తీసుకొచ్చింది. అందరూ ఆ మూవీ గురించి మాట్లాడడం, ఆ మూవీలో ఎలా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఆ శివాజీ రాజా వాళ్ళ ఫాదర్ దగ్గర నుండి వాళ్ళ సన్ ఎలా కాపాడుకున్నారో, బయట దేశాల నుంచి ఎలా దొంగలు అని చెప్పచ్చు, అంటే వేరే దేశం వాళ్ళు వచ్చి ఆక్రమించుకోవాలనుకున్నారు, అలాంటి వాళ్ళతో కూడా ఫైట్ చేసి కాపాడుకున్నారు. అలాంటి మూవీ చూసి చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. చాలామంది కూడా చాలా పాజిటివ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? తెలుగులో కూడా చూసాం, హిందీలో కూడా చూసాను, 2 సార్లు చూసాను నేను. చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ ఆ సినిమాలో మనం చాలా ఒక మెయిన్ పాయింట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఏంటంటే మనం రిలీజియన్ కన్వర్జన్ ఎన్నేళ్ళ నుంచో చాలామంది చేద్దామని, ముస్లిమ్స్ కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో క్రిస్టియన్స్ కానీ చాలా చాలా ప్రయత్నించారు. కానీ మన శివాజీ గారి టైంలో, సంభాజీ గారి టైంలోనే అసలు ఏం చేయలేకపోయారు. ఔరంగజేబ్ లాంటి ఎంపరర్, మన దేశం మొత్తం ఆక్రమించిన ఎంపరర్, అతను కూడా మన హిందువుల్ని కన్వర్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఈ సినిమాలు చూపిస్తారు, ఛత్రపతి శివాజీ గారు కానివ్వండి, దాని తర్వాత వాళ్ళ కొడుకు సంభాజీ గారు కానివ్వండి, ఎన్నో ఏళ్ళు మన మతం మారకుండా వేరే వాళ్ళ దగ్గర కాపాడటానికి కొన్ని వేల లక్షల ప్రాణాలు అర్పించుకున్నారు. కానీ చాలా మటుకు మన మతాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన భూమిని కాపాడగలుగుతారు. వాళ్ళు రూల్ చేసినా కానివ్వండి, మనం మతం మారటం అయితే అవ్వలేదు. అంటే ఇది ఎందుకంటే ఇది ఒక సనాతన ధర్మ, హిందూలో ఉన్న ఒక అణువులో ఉన్న ఒక న్యాచురల్ ప్రాసెస్ అండి. ఇది మన వే ఆఫ్ లైఫ్, మన హిందూయిజం అనేది చాలామంది చెప్పుకున్నట్టు. సో ఇక్కడ ఛత్రపతి సంభాజీ గారు కూడా, మీరు సినిమా చూసారా? చూసాను సార్. సినిమాలో వాళ్ళు మాట్లాడేది ఏంది, మన భూమిని కాపాడుకోవటము. అండ్ చాలాసార్లు మీరు వినుంటారు, సినిమా మొత్తంలో హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, ఆ క్యారెక్టర్స్, వేరే పక్కన ఉన్న క్యారెక్టర్స్ కానివ్వండి, మొత్తము హర హర మహాదేవ్ అంటారు, లేకపోతే జై భవానీ అంటారు, మన స్వరాజ్యం కోసం అంటారు. స్వరాజ్యం కోసం అంటే మన భూమి కోసం అంటారు. అంటే మన హిందూ కల్చర్లోనే, మన దేశంలోనే దేవుడు ఇంకా భూమి కలిసి ఉండిపోయాయి, ఇమ్మడిపోయి ఉంది. అంటే దేవుడును ఇంకా భూమిని మనం సపరేట్గా అని అనలేము, మనం భూమాత అంటాము. సో ఈ సినిమాలో అది ఖచ్చితంగా చూపిస్తారు. ఇంకా లాస్ట్లో హీరో క్యారెక్టర్ని ఎంత చిత్రహింసలు పెట్టి, కళ్ళు తీసేసి, చర్మం లాగేసి, ఎంత చెప్పినా కానీ, ఎంత చేసినా కానీ, ఎంత టార్చర్ అనుభవించినా కానీ, అతను లాస్ట్లో వచ్చి మన ఔరంగజేబు అడుగుతారు, నువ్వు మతం మార్చేసుకో, నేను వదిలేస్తాను. అయినా కానీ అన్నారు. అది అసలు అదే హిందూయిజం ధర్మానికి అసలు చాలా చాలా మటుకు జరగని పని. అంటే కొందరు పాపం ప్రలోభపడో, ఈ దశాబ్దాల కాలంగా, లేకపోతే భయపడో, బెదిరింపబడో కొందరు మారారు. కానీ ఓవరాల్గా మనది హిందూయిజం అనేది చెక్కు చెదరలేదండి మన భారతదేశంలో. సో ఎందుకంటే భూమి స్ట్రాంగ్, మన భూమి నుంచి వచ్చిన రిలీజన్ అండి. మన అవతారాలు అన్నీ ఇక్కడ పుట్టిన అవతారాలు. సో మనం కనెక్ట్ అయ్యే రిలీజియన్ అది. ఎంత కనెక్ట్ అయి ఉంటామంటే మన చావనైనా చేస్తాము అనే ఇది వస్తుంది. కానీ అండి మన రిలీజియన్ మార్చుకునేంత ఇది, యు మీన్ టు సే అది బ్లడ్ లోనే ఉంది, మన బ్లడ్ లోనే. ఐ థింక్ మన డిఎన్ఏలో చెక్ చేయించుకోవాలి, ఎక్కడో ఒక లోపల ఒక ఓంకారం ఉందేమో తెలియదు. సీరియస్లీ. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అంటే ఔరంగజేబే కాదండి, దాని ముందర వాళ్ళ ఫాదర్ అక్బరు, దాని ముందర వాళ్ళ హుమాయూన్, వీళ్ళందరూ కూడా మనం పుస్తకాలు చదువుకుంటాం. జిజియా ట్యాక్స్ అని ఒకటి పెట్టేవాళ్ళు. జిజియా ట్యాక్స్ అంటే ఏంటంటే, మనము హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మన ప్రదేశాలు ఎక్కడైతే పోతారో, ఎక్కడ మన
టెంపుల్స్ కానివ్వండి, లేకపోతే ఆ పోవడానికి మనం దాని యాత్ర ఏదైతే చేస్తారో ఆ యాత్ర వెళ్ళడానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటాయండి. దాన్ని జిజియా ట్యాక్స్ అంటారు. అంటే నువ్వు హిందూ అనేవాడు జిజియా ట్యాక్స్ కట్టేవాడు ఎంత పూర్ ఉన్నా కానీ, అసలు పైసలు లేనున్నవాడన్నా కానీ వాడు ట్యాక్స్ మాత్రం కట్టేవాడు కానివ్వండి, ట్యాక్స్ అన్న కట్టేవాడు, వాడు కష్టపడి ట్యాక్స్ కట్టుకునేవాడు. కానీ దేవుడి దగ్గర వెళ్ళడం మాత్రం మానలేదు. చాలా టార్చర్ పెట్టారండి మన దగ్గర. మనం ఎంత టార్చర్ అంటే మనం ఊరికి ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం కానీ అక్కడ అనుభవించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమంది చనిపోయి ఉంటారు, అయినా కానీ చెక్కు చేయలేదు. ఈ చావా లాంటి ఈ సినిమా మనకు చెప్పేది ఏంటంటే శివాజీ సాంబాజీ లాంటి వాళ్ళు ఇచ్చే గ్రేట్ ఎగ్జాంపుల్ అండి. 9 ఏళ్ళు 10 ఏళ్ళు మన భూమి కోసము ఔరంగజేబ్ లాంటి మహామహుడు ఆ ఎంపరరే ఏం చేయలేకపోయాడు. లాస్ట్కి మన వాళ్ళే ఎవరో పైసల కోసమో భూమి కోసమో ప్రలోభపడి ఈయన ఎక్కడుంటారో చూపించారు. కానీ సినిమాలో చూపించినప్పుడు ఏం చేయలేకపోయారు. మనం తీసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఏంటంటే మన హిందూయిజం మన బ్లడ్లోనే ఉంది. అది ఎంత అంటే అది దాన్ని ఏమంటారు అన్లీష్ అంటాం చూడండి. ఆ అన్లీష్ చేస్తే మనం చావు వరకు కూడా హిందువులాగానే వెళ్తాం కానివ్వండి, మధ్యలో మారేంత ఇది లేదు. అది గ్రేట్ ఎగ్జాంపుల్ సాంబాజీ గారు. అది అసలు మన మతం అసలు సూపర్ అండి. ఇంకోటి చాలా మంది కూడా వేరే మతంలోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అది ఎందుకంటారు అంటే హిందువులే కన్వర్ట్ అయిపోతున్నారు. యాక్చువల్గా పుట్టింది మన హిందుస్థాన్లో, మన భారతదేశంలోనే పుట్టారు. వాళ్ళ యాన్సెస్టర్స్ కానీ యూనో ఆ చైన్ కానీ మొత్తం హిందూసే. కానీ ఈ రాను కొన్ని కన్వర్జన్స్ జరుగుతున్నాయి. సో ఆ కన్వర్జన్స్ ఎందుకు అంటే ఈ కన్వర్జన్స్ అని కాదండి, ఇది బేసిక్లీ ఇప్పుడే కాదండి, చాలా ఏళ్ళ నుంచి అవుతున్నాయి, కొన్ని దశాబ్దాల నుంచి అవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో మొత్తం అయ్యాయి, ఇది ఇక్కడే కాదు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, క్రుసేడ్స్ వార్స్ అని ఉండేవండి. ఓకే, మనం కొన్ని దశాబ్దాల వెనకాలకి వెళ్తే క్రిస్టియన్స్ వచ్చేసి ముస్లిమ్స్ ఉన్న దేశాలపైన వార్ చేసి ఆ దేశాలు అంటే ప్రదేశాలు, ఆ ప్రదేశాల్లో వాళ్ళ రిలీజియన్ కన్వర్ట్ చేసుకున్నారు. ముస్లిమ్స్ ఎక్కడైతే గెలిచారో ఆ ప్రదేశాల్లో ముస్లిమ్స్ వాళ్ళు కన్వర్ట్ చేసేసుకున్నారు. సో మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నారనుకోండి, ఏ ఖండం అన్నా తీసుకోండి, ఏషియా అన్న, ఆఫ్రికా అన్న, అమెరికా ఖండాలు ఏదైనా తీసుకోండి, మెజారిటీగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వెళ్ళి ఆక్రమించి కన్వర్ట్ చేసిన ప్రదేశాలే. అలాగే హిందూ దేశం మనం భారతదేశానికి కూడా వచ్చారు. 500 ఏళ్ళు అయిందండి దాటింది. ట్రై చేయడానికి కన్వర్ట్ చేయడానికి ట్రై చేశారు, పైసలతో ప్రలోభ పెట్టడము, లేకపోతే భూమి వల్లనో, లేకపోతే బిజినెస్ చూపించడము. ఇప్పుడు కాదండి, 500 ఏళ్ళ క్రితము ఇక్కడ అప్పుడు ముస్లిం లీడర్లు వచ్చారు కదా, అక్కడి నుంచి మనం దండయాత్ర చేసి, మనం లూటీ చేసి, మన వాళ్ళని రేపులు మానభంగాలు చేసి కన్వర్ట్ చేసి చాలా వరకు ఇచ్చారు. కొందరు అయ్యారు కానీ లార్జ్లీ అవ్వలేదు. మీరు చూసారనుకోండి, హిందూయిజం లార్జ్లీ ఎవరు కాలేదు. 500 ఏళ్ళు ట్రై చేశారండి వాళ్ళు మన భారతదేశంలో కన్వర్షన్, మొత్తం దేశం మొత్తం కన్వర్ట్ చేయడానికి. ప్రపంచం అంతా చేయగలిగారు, భారతదేశంలో చేయగలిగారు. 500 ఏళ్ళు ఈజ్ నాట్ ఏ స్మాల్ జోక్. మీకు చెప్పాలా, 500 ఏళ్ళు కాదు కదా, ఇప్పుడు ఎవడో ఒకళ్ళు ఇద్దరు అంటుంటారు 15 నిమిషాలు ఇవ్వండి. 15 నిమిషాలు కాదు కదా, వచ్చే 1500 ఏళ్ళు కూడా ఏం పీకలేరు భారతదేశంలో. అంత స్ట్రాంగ్ మన రిలీజియన్. మనం చిన్న చిన్న కన్వర్జన్స్ అవుతాయి, అవన్నీ నడుస్తుంది, కానీ మన ధర్మాన్ని మనం వీళ్ళే, మన కల్చర్ని మనం వీళ్ళే. ఇంకా కన్వర్ట్ అయిన రిలీజియన్స్ కూడా వాళ్ళు మన కట్టుబాట్లు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే మీరు చూసుకున్నారు అనుకోండి, మన కల్చర్లో వచ్చి వాళ్ళు కన్వర్ట్ చేయగలుగుతున్నారే కానీ మన కల్చర్ని తీసేయలేకపోతున్నారు. ఇది అసలు బ్యూటీ మన రిలీజియన్లో, మన భూమిలో ఉన్న బ్యూటీనే ఇదండి. అసలు ఇది చాలా ఇంపార్టెంట్. మనం కన్వర్ట్ అవుతున్నారు అనేది చాలా చిన్న పర్సంటేజ్. కన్వర్ట్ కాకుండా ఎన్ని దశాబ్దాలుగా ఉన్నాం. 500 కాదు, 1500 కాదు, 5000 కూడా ఉంటాం మనం. అది మన గ్రేట్నెస్. అసలు దీనిపైన మనం
అసలు Proud గా మన చెప్పుకోవచ్చు. కరెంట్ జనరేషన్కి చెప్పుకోవాల్సిన పాయింట్ అండి. చావా లాంటి మూవీ ఇదే చూపించారు. మన భారతదేశంలో అలాంటి ఒక రిస్ట్రిక్షన్ అనేది లేదు. ఎవరైనా ఏ టెంపుల్కి వెళ్ళొచ్చు, ఏ మస్జిద్, ఎవ్వరూ ఆబ్జెక్ట్ చేయట్లేదు. మరి ఇక్కడ క్రిస్టియన్స్ ఎందుకు ఆబ్జెక్షన్ పెట్టుకుంటారు? వాళ్ళు ప్రసాదం, మనం ఇచ్చే ప్రసాదం తినడానికి. అంటే ఇది ప్రసాదం కాన్సెప్టే కాదమ్మా. మీరు చూసుకున్నారనుకోండి, ఇప్పుడు మనం నాన్ ఇండియన్ రిలీజియన్స్ అనుకోవచ్చు. వాళ్ళ ఆస్పెక్ట్ కన్వర్జన్. ఆ కన్వర్జన్లో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి? వాళ్ళ దేవుడు గొప్ప అని చెప్పుకుని వేరే దేవుడిని దగ్గర దరిదాపుల్లో కూడా రానికుండా ఉండటం వాళ్ళ ఆస్పెక్ట్. దానిపైన వాళ్ళు ఫోకస్ చేసుకుని ఈ పాయింట్స్ అన్ని మాట్లాడుతున్నారు. ఇంకో లాజిక్ ఏంటంటే ప్రసాదం ఆస్పెక్ట్ కాదమ్మా. ఇప్పుడు హిందూయిజం అనేది ఓపెన్ రిలీజియన్. అంటే మన సనాతన ధర్మాన్ని మధ్య మనం కరెక్ట్గా చాటి చెప్తున్నాం కాబట్టి మనది చాలా ఓపెన్ రిలీజియన్. ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఉన్నారమ్మా, ఫ్రాంకోవా గాటియర్ అని. ఆయన చెప్తాడు హిందూయిజం ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. అంటే వే ఆఫ్ లైఫ్ అది ఎట్లా అంటే, నువ్వు దేవుణ్ణి పూజిస్తావు, పూజించు. నువ్వు చెట్టుని పూజిస్తావు, పూజించు. నువ్వు మీ అమ్మ నాన్నని పూజిస్తావు, పూజించు. నువ్వు ప్రకృతిని పూజిస్తావు, పూజించు. యూ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ ఆర్ టు ప్రే ఎనీథింగ్ ఆర్ ఎనీవన్. నాస్తికుడు అనే వర్డ్ కూడా, ఆస్తికుడు, నాస్తికుడు అనే వర్డ్ కూడా ఈ హిందూయిజం నుంచే వచ్చింది. అంటే మీకు అర్థమవుతుందా? అంత ఓపెన్ రిలీజన్. ఆ ఓపెన్ రిలీజన్ ఉందే కాబట్టి వేరే ధర్మాలు వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ సరిగ్గా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు మీరు చూసుకున్నారనుకోండి, జొరాస్ట్రియన్స్, జూస్, వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చాలా బాగా ఉంటున్నారు. వాళ్ళ కోసం మనము కొన్ని ఏరియాలు ఇచ్చి సమాధులు కట్టించాము అప్పుడే స్టార్టింగ్లోనే, ఎప్పుడో కొన్ని ఏళ్ళ క్రితమే. వాళ్ళు హిందూయిజంని ఎంత రెస్పెక్ట్ ఇస్తారో చూడండి ఆ జూస్ వీళ్ళందరూ. ఈ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా కొందరు బాగానే ఉంటారు, కానీ చాలా మందికి ఈ మధ్య ఏమైందంటే ఈ మతోన్మాదం అనొచ్చో లేకపోతే నేను గొప్పతనం అనొచ్చో, మొత్తము వాళ్ళ రిలీజియన్ని హైలైట్ చేయడం కాదు, మన రిలీజియన్ని సైలెంట్ చేయడానికి చేసే టాక్టిక్స్ అమ్మాయి. ఇప్పుడు దీని గురించి మనం కూడా, మన కరెంట్ జనరేషన్ కూడా ఆలోచన చేయాల్సిన ఇది ఉంది. ఓకే, సో వాళ్ళు మనకి మన ప్రసాదాలు తినడం కాదు, మన ప్రసాదాలు తిని వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళందరూ బతుకుతున్నారు ఇప్పుడు కూడా. మన ధాన్యం అనేదే మన ప్రసాదము. సో ఇది మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారమ్మా. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఈ ప్రసాదం అనే గురించి. ఎందుకంటే వాళ్ళు తినట్లే అదొట్లేసి మన హిందూ ధర్మంలో ఎంత ఓపెన్ రిలీజన్ అని మాట్లాడాం కాబట్టి ఈ పాయింట్ పైన మనం డిస్కస్ చేసుకుందాం ఒక చిన్న ఇది. సో మనం అంటున్నాం మన రైతులు దాన్ని పూజిస్తున్నారు అంటే ప్రసాద రూపేణ. మన గోడౌన్లోకి పోతాయి, గోడౌన్లో కూడా పొద్దునే మనం పూజ చేసే అలవాటు ఉంది. మీరు చూసుకున్నారనుకోండి, మన సినిమాలో కూడా చాలా సినిమాలు వస్తుంది, మన అన్నం తినేటప్పుడు కూడా అన్నదాత సుఖీభవ లేకపోతే దేవుడిని పూజించుకునే తింటాం, ప్రార్థించుకునే తింటాం. ఆ ప్రార్థన ఉంటుంది దేవుడి పైన. అంటే మన భూమి నుంచి ఏది వచ్చినా మన ప్రసాదమే. సో ఈ కరెంట్ జనరేషన్ కూడా యాజ్ హిందూయిజం ఈజ్ వెరీ ఓపెన్ రిలీజియన్. ఈ కాన్సెప్ట్ పైన మనం ఒక చాటి చెప్దామమ్మా. ఇప్పుడు ఫార్మర్ ప్రసాద రూపేణ మనకి ఇస్తున్నారు ధాన్యము, మన గోడౌన్లకు పోతాయి, మన మిల్స్కి పోతాయి, మన షాపులకు వస్తాయి. అక్కడ కూడా మనం రోజు పూజ చేస్తున్నాం, పూజ చేసి వెళ్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ధాన్యము గోడౌన్కి వచ్చినప్పుడన్నా కానీ, మిల్స్కి వచ్చినప్పుడన్నా కానీ, ఏదైనా భూమి నుంచి పండించే ఏ ధాన్యం అన్నా, రిటైల్ షాపులకు వచ్చినప్పుడు కానివ్వండి, ఓ చిన్న పసుపు కుంకుమ వేసి పూజ చేయండి. చాలామంది చేస్తారు. ఈ కరెంట్ జనరేషన్ చెప్తున్నాం అంటే భూమి నుంచి బయటికి వచ్చి మన నోట్లో వెళ్ళే లోపల ఇది నైవేద్య ప్రసాద రూపంలో మారుతోంది అండ్ మార్చాల్సిన అవసరం ఉంది. మనం అనుకుంటాం ఇవన్నీ చేయడానికి టైం ఎక్కడ ఉంటుందమ్మా అని చాలామంది అనుకోవచ్చు, మనం యంగ్ జనరేషన్ అనుకోవచ్చు. మనం హిందూయిజం ఓపెన్నెస్ చెప్తున్నాం. పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టుకో, ప్రసాదం అయిపోయింది, నైవేద్యం అయిపోయింది. లేదు మీరు మన దాన్ని ఏమంటారు, చాలా మటుకు మనం పూజలు చేస్తున్నప్పుడు పూజారి అంటారు, ఆయన ఒక మంచి శ్లోకం చెప్పి మనకు నోరు తిరగదు కాబట్టి మమ అనుకోండి అమ్మ అంటారు.
మనం అది చెప్తాము. మీరు తినేటప్పుడు లేకపోతే ఏమైనా కొన్నప్పుడు మమ అనుకోండి, అదే నైవేద్య ప్రసాదం అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఆ నైవేద్య ప్రసాదం అయిపోతే మన భూమి నుంచి ఏది వచ్చినా కానీ అది నైవేద్య ప్రసాద రూపేణ వెళ్తుంది కదా. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ అయితే ఏంది, ముస్లిం అయితే ఏంది, హిందూ అయితే ఏంది, భారతదేశంలో పండించింది ఏదైనా ప్రసాద రూపేణ వెళ్తే అది నైవేద్య ప్రసాదాలే. నువ్వు తింటున్నది కూడా మన దేవుడికి ఇచ్చిన ప్రసాదమే. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళు తినేది ప్రసాదమే, నైవేద్య ప్రసాద రూపేణ వెళ్తుంది నీకు. సో దీనికి కూడా మనము ఆలోచించడానికి ఏంటంటే అమ్మా, కరెంట్ జనరేషన్ ఎస్పెషల్లీ ఎందుకు చేయాలి ఇవన్నీ? మన హిందూయిజం ఓపెన్ రిలీజియన్ కదా చేసుకో అంటే, ఓపెన్ రిలీజియన్ కాబట్టి ఇవి చేసుకుందాం. ఇవి ప్రాక్టీసెస్ మనకి డే ఇన్ డే అవుట్ వచ్చే రోజువారీ ప్రాక్టీసెస్. ఒక ధాన్యం తీసుకుని దండం పెట్టుకుని మమ అంటమే కదా. నువ్వు ఒక 5 సార్లు నమాజ్ చేయటమో లేకపోతే ఎవ్రీ సండే చర్చ్ వెళ్ళమనట్లేమన్నీ. మనకి భూమి నుంచి మన భూదేవి మన దేవతల నుంచి వచ్చేది మన నోట్లోకి వెళ్తుంది. అది మన ప్రసాద రూపేణ వెళ్తే మంచిది కదా. మనం చేసేది ఏంది? దేవుడికి, మన భూమికి, మన దేశానికి చేసేది చిన్న ఉడతా భక్తి అంతే అమ్మ, దానికంటే ఏం కాదు కదా. అది చేద్దాం, మనము తీసుకెళ్దాం కరెంట్ జనరేషన్కి, ఇది చాటిద్దాము. ప్రసాదం నైవేద్య ప్రసాద రూపేణ మన నోట్లోకి వెళ్ళేటట్టు చూద్దాము ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో. మనది ఓపెన్ రిలీజియన్ వే ఆఫ్ లైఫ్ అని చెప్పుకుంటున్నాం కదా, మనం ఇది చూపిద్దాము. ఎందుకు? బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అమ్మ, మొన్న విష్ణు గారి సినిమా ట్రైలర్ వచ్చింది కన్నప్ప సినిమాలో. దాంట్లో విష్ణు గారు ఆ క్యారెక్టర్, కన్నప్ప క్యారెక్టరు దేవుడికి అభిషేకం చేయాలని ఆయనకి ఎక్కడ దొరకదు ఏం చేయాలో అది ఇది అని. లాస్ట్లో నోట్లోంచి, రివర్ నుంచి, లేక్ నుంచి నోట్లోంచి నీళ్ళు తీసుకెళ్ళి దేవుడి విగ్రహం పైన అభిషేకం చేస్తారు. దట్ ఈజ్ హిందూయిజం. మనం సినిమాలు కూడా తీయగలుగుతున్నాం, మనం మూవీస్లో కూడా. అంటే అంత ఓపెన్, ఏది కూడా ట్రాన్స్పరెంట్, మన ఏది కూడా దాచుకోవడం. మన రిలీజియన్ని క్రిటిసైజ్ చేసే ఓపెన్నెస్ ఉండే రిలీజియన్ అమ్మా మనము. డిబేట్ చేసుకుని ఓపెన్ చేసే రిలీజియన్. మీకు ఒకసారి మన వాజ్పేయి గారిని జావేద్ అఖ్తర్ అని ఒక రైటర్ అడుగుతారు, ఇంటర్వ్యూ ఈ మధ్య వైరల్ అవుతుంది. సార్ ఇంతమంది వచ్చినా కానీ ఈ ఇస్లాము అది కన్వర్షన్ అవ్వలేకపోతుంది, ఇస్లాంని మీరు మన హిందూ దేశము ఇస్లాం అన్న క్రిస్టియాని వేరే మతాలని దగ్గర తీసుకుంది అది అంటే, ఆయన భలే అంటారు అది బీజేపీ వల్ల, అంటే ఆయన రెజీమ్లో అడుగుతారు. ఆయన పాలించినప్పుడు మన ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు భలే చేశారంటే ఆయన చెప్తాడు, అది మన బ్లడ్లోనే ఉందండి, హిందూయిజం వే ఆఫ్ లైఫ్. వేరే వాళ్ళని కూడా మనము స్వీకరిస్తాం, ఆహ్వానిస్తాం, మనం ఒక చోటు ఇస్తాము, అది మన బ్లడ్లోనే ఉందండి. మన ప్రాబ్లీ మన డిఎంఏలో ఓంకారం ఉండాల్సిందే అండి, చూడాలి మనం, ఇంకా మైక్రోస్కోప్ ఎనలైజ్ చేయాలి. సో ఇది ఆస్పెక్ట్ అమ్మా, మనం ఓపెన్గా ఒప్పుకోగలుగుతాం. ఇస్లాంలో ఒకవేళ మీ రిలీజియన్లో హలాలని ఉండాలనుకుంటే మీరు కూడా ఓపెన్గా చెప్పుకోండి చేయగలుగుతామని. కానీ చెప్పుకోలేరు చాలామంది, ఎందుకంటే బిజినెస్, మనది బిజినెస్ కాదు, మన ధర్మం. అంటే ఎవరైతే ఆ హలాల్ది కాన్సెప్ట్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో చాలామంది చేయకపోవచ్చమ్మా. ఈ మధ్య మనం చేస్తున్నాం కదా, చేస్తుంటే ఓపెన్గా చేయగా మేము చేస్తున్నాం కదా అని చెప్పగలుగుతాం. ఓపెన్ ఉండు, మన ధర్మము ఇంపార్టెంట్, మన రిలీజియన్ ఇంపార్టెంట్ అంటే ఓపెన్గా చేద్దాం. అదే హిందూయిజం చూపిస్తుంది. వేరే ధర్మాలు, వేరే రిలీజియన్ కూడా మన ఎగ్జాంపుల్ హిందూయిజం చూపించుకోవాలి. ఏమైనా ఉంటే ఓపెన్ చేయండి, అది మనం చేస్తాం. సో సార్, ఇప్పుడు సొసైటీలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సొసైటీలో ఎలాంటి అవేర్నెస్ రావాలి అంటారు? అంటే అవేర్నెస్ కాదమ్మా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఈ ప్రసాద రూపేణ అవన్నీ కాదు, మన హిందూయిజంలో ఉన్న మన భూమిలో ఉన్న సంకల్ప బలం. ఈ మధ్య మనం చాలా వింటున్నాం మేనిఫెస్టేషన్ అని. ఇన్ వే అది సంకల్ప బలం. మీకు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తామమ్మా. మన పెద్ద పెద్ద కంపెనీస్, మైక్రోసాఫ్ట్ CEO బిల్ గేట్స్, యాపిల్ CEO స్టీవ్ జాబ్స్, లేకపోతే ఫేస్బుక్ మార్క్ జకర్బర్గ్, వీళ్ళందరూ వాళ్ళ లైఫ్లో క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏం చేయాలో తెలియనప్పుడు కళ్ళు మూసుకుని ఇండియాకి వచ్చేవాళ్ళు. ఇండియా మన భూమిలో ఉన్న బ్యూటీయో ఔరానో ఏదో తెలియదు కానీ వచ్చి ధ్యానం చేసుకుంటూ ఏదో గురువుని కలిసి సో ఒక సంకల్పంతో వెళ్ళి వాళ్ళ కంపెనీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారండి. అంటే మన భూమిలో ఉన్న
అడుగు పెట్టడమే వాళ్ళ వాళ్ళ సంకల్ప బలంని ఎంత ఆ మేనిఫెస్టేషన్ అంటారు ఏదైనా ఎంత ఇంక్రీజ్ అయి ఉంటుంది. అలాంటిది మనం ఇక్కడే పుట్టాము. మన సంకల్ప బలము మనం మనం ఎంత ఎంత పుణ్యం చేసుకుంటాం. అండ్ మనం అనుకున్నది సాధించే ఇప్పుడున్న జనరేషన్కి ఆస్కారం ఎంత ఉందని నేను చెప్పేది ఏం చెప్పాలనుకుంటున్నాను. కరెంట్ జనరేషన్ ఆర్ ఫ్యూచర్ జనరేషన్కి మహామహులే ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్న ఓనర్సే మన దగ్గరికి వచ్చి ఇంత నాలెడ్జ్ తీసుకుని ఆ సంకల్పంతో ఎంత ముందరికి వెళ్ళారో చూడాలి. అలా మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా హిందూయిజం అనేది అంత ఓపెన్ రిలీజియన్లో మన పుణ్యభూమిలో పుట్టి చిన్న చిన్నవి చేద్దామమ్మా. ఏంటి మనం నోట్లోకి వెళ్ళే ముందర ప్రసాద రూపాయలు వెళ్ళేలాగా మమ అనుకుందాం. అది నేను చెప్తాను. అది ఎందుకు చేయాలనేది ఏంటంటే దేవుడు చేయాల్సిన వృతాభక్తి, మనం ఎంతో ఓపెన్ చెప్పాల్సిన ఇది. అండ్ మన భూమికి దేవుడు మన దేవుడు ఎంత కలిసి ఇమ్మడిపోయి ఉన్నాడో చూపించాల్సిన ఆ కృతజ్ఞత మనకు ఉండాలి. కృతజ్ఞత కూడా కాదు, ఇప్పుడు సందర్భం కూడా వచ్చిందమ్మా. అండ్ మన జనరేషన్ చేయాల్సిందే ఇది. ఈ చిన్నది మన ప్రసాదం అనేది చిన్న కాన్సెప్ట్ కూడా కాదు, చిన్న ప్రయత్నం. మనం అంటే మన దేవుడి పేర్లతోనే ఉన్నారు వాళ్ళు, హిందువులే. నువ్వు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ పాస్టర్లు, ఈ పాపం కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నారు. వీళ్ళేంటి వాళ్ళ పైసలకి ప్రలోభపడుతున్నారు, వాళ్ళు పైసలు ఇచ్చి కన్వర్ట్ చేసుకుంటారు. లేకపోతే ఊరికేనే దేవుడు, లేకపోతే ఏదో మత్తు పెట్టి కన్వర్ట్ చేస్తున్నారు. ఈ రెండే జరుగుతున్నాయి అక్కడ. కానీ మొత్తానికి ఓపెన్గా కన్వర్ట్ అవ్వలేకపోతున్నారు. అంటే కన్వర్ట్ అయినా కానీ నేను ఓపెన్గా క్రిస్టియన్ చెప్పుకోలేకపోతున్నారు, ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్ పోతుంది కదా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ క్రిస్టియన్స్కి ఎవరైతే కన్వర్ట్ ఉన్నారో నువ్వు ఆ గట్టునున్నావు ఈ గట్టు నువ్వు క్లారిటీ తెచ్చుకో. వాళ్ళకి అది కావాలి, ఇది క్రిస్టియన్స్కి అది, ఇది రెండింటి మీద ఉండాలి వాళ్ళు. అదే అందుకోసమే ఇప్పుడు కన్వర్ట్ అయ్యారు కదా మీరు 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో. మీ తాత ముత్తాతలు అందరూ క్రిస్టియన్లు కాదమ్మా, హిందువులే. మీ తాత ముత్తాతలు అందరూ హిందువులే. మీరు తినేది భూమి నుంచి, హిందూ దేశం భారతదేశం నుంచి మీరు తినే భూమి నుంచి వచ్చే ప్రతి పదార్థము ప్రసాదమే. నేను ప్రసాదం తినను అని పాస్టర్ అంటారు కదా, నువ్వు బతికింది కూడా ప్రసాదం తినే నీ లైఫ్ మొత్తం. అది గుర్తు తెచ్చుకోండి. ఇది నేను గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారమ్మా. నువ్వు మీ దేవుణ్ణి మన కల్చర్లో తీసుకొచ్చినప్పుడు మేము పెట్టే ప్రసాదం నువ్వు తినమ్మా. ఇదంతా ప్రసాదమే, యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు ఇప్పుడు ఇచ్చే గుళ్ళో ప్రసాదం తినద్దు అది ఇదని చేస్తున్నారు కదా. ఇప్పుడు నీకు భూమి నుంచి వచ్చేదే ప్రసాదం, భారతదేశం నుంచి. ఇది మనం చాటి చెప్తామమ్మా. ఇదే మనం ముందే తీసుకెళ్ళాలి. నువ్వు పాస్టర్ అయినా కానీ నువ్వు ఎవరైనా కానీ నువ్వు తినేది ప్రసాదం. నువ్వు భూమి నుంచి వచ్చేది అంతా ప్రసాదమే. అది మనం ఆల్రెడీ డిక్లేర్ చేశాం. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.